నాగనాథ్ గారు, ఇప్పుడు సింహరాశి వారికి రాహుకేతువుల ప్రభావం ఎలా ఉంటుందంటారు? అంటే ప్రతికూలంగా ఉంటుందా? అనుకూలంగా ఉంటుందా? వాటి గురించి చెప్పండి. ఖచ్చితంగా. హిట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. హర్షిణి గారు, హ్మ్. సింహరాశికి రాశిలో కేతువు, హ్మ్. సప్తమ భావంలో రాహువు ఉంటాడు. హ్మ్. సో సింహరాశికి కేతువు స్ట్రెంథెనింగ్ పాయింట్ ఆర్ వీక్ పాయింట్ అనుకుంటే ఇట్స్ అ స్ట్రెంథెనింగ్ పాయింట్. హ్మ్. అంటే సాక్షాత్తు ఆ దైవమే వచ్చి మీ ఇంటి ముందు నిలబడినట్టు ఉంటది. ఓహ్! ఇంటి లోపల కాదు. ఐయామ్ వెరీ క్లియర్. ఓకే. ఇంటి ముందు. హ్మ్. ఒక రకంగా భాగ్యరేఖ అనుకోండి. భాగ్యము హ్మ్. ఇంటి ముందే ఉన్నట్టు ఉంటది. ఎలా ధార్మిక పరమైనటువంటి బలం. హ్మ్. ధార్మిక పరమైన బలం అంటే ఏంటంటే, మీరు ఎప్పుడైతే సంపూర్ణంగా మీ చేసే ప్రతి పనిలో ఆలోచనల స్పష్టత గాని, సంపూర్ణమైన ఆత్మవిశ్వాసం ఉన్నమే ధార్మిక బలం. హ్మ్. ఎందుకంటే మీ ఆత్మలోనే ఆ పరమాత్మ నిక్షిప్తమై ఉంటాడు. అవునా గదా! హ్మ్. సో ఈ యొక్క ఆధ్యాత్మిక గ్రహమైనటువంటిది కేతువు. సో ఆధ్యాత్మిక గ్రహమైన కేతు అనగానే చాలామంది ఏముందిలెండి స్పిరిచ్యువల్ అంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్కడు నేను స్పిరిచ్యువల్, ఐయామ్ స్పిరిచ్యువల్ అని చెప్తున్నారు. అవును. వాట్ ఈస్ దట్ యూ హావ్ సాక్రిఫైస్డ్ అని ఒకటి. హ్మ్. ఈజ్ ఇట్ నెసెసరీ ఏ స్పిరిచ్యువల్ మ్యాన్ షుడ్ సాక్రిఫైస్ అని అడుగుతున్నారు. హ్మ్. అర్థమైందా? ఏదో త్యాగం చేయాలి అవసరమా అని అడుగుతున్నారు. అవసరమా అంటున్నారు. హ్మ్. సో వాళ్ళ ఎప్పుడూ ఆస్తి తగాదాలు, భాగస్వామి తగాదాలు, హ్మ్. ఉద్యోగ వ్యాపారాల్లో తగాదాలు, హ్మ్. మనస్తాపం చెందడం, ఇవన్నీ ఉంటూనే ఉంటాయి. యాత్రలకెళ్ళడం. హ్మ్. ఆ! హ్మ్. మళ్ళా ఇంటికొచ్చిన తర్వాత మళ్ళా సేమ్ హ్మ్. స్టోరీ రిపీట్. హ్మ్. సో కేతువు యొక్క లక్షణం ఏంటంటే మీకు సంస్కారం, పూర్వజన్మ సంస్కారం ఇచ్చేటువంటిది కేతువు. హ్మ్. ఐహిక సుఖ సంతోషాలు ఇచ్చేటువంటి వాడు రాహువు. హ్మ్. ఈ కేతువు మనిషికి ఒక డిటాచ్‌మెంట్ ఫ్యాకల్టీ. ఓకే. మీరు దేనితో ఎంత కలిసి ఉంటున్నట్టు కనపడతారు గానీ, ఈక్వల్‌గా మీరు డిటాచ్ అయిపోతారు. హ్మ్. అర్థమైందా? సో, ఈ డిటాచ్‌మెంట్ అన్నది ఈ సింహరాశి వాళ్ళకి ఎవరితో ఉంటది? హ్మ్. దేని వల్ల ఉంటది? కేతువు గదా! ఈ కేతువు యొక్క లక్షణం ఏంటంటే, మనిషి భౌతిక ప్రపంచంలో కనిపిచ్చేది నేను ఈ పని జేస్తాను. ఇది నాకు సాధ్యాసాధ్యాలు కనపడుతున్నాయి. నేను ఈ ఫీల్డ్‌కెళ్తాను. ఈ ఫీల్డ్‌లో మాస్టర్ అయితాను అని మనం అందరికి చెప్తాం. హ్మ్. కన్విన్స్ చేస్తాం. ఇంట్లో వాళ్ళు డబ్బులు గూడా పెడతారు. హ్మ్. అవునా? హ్మ్. ఈ యొక్క మే మాసం నుంచి సింహరాశి వాళ్ళొచ్చేటువంటి మార్పేంటంటే, హ్మ్. వాళ్ళ ఊహని ప్రపంచానికి పరిచయం చేయడానికి ట్రై జేస్తారు. ఓకే. ప్రపంచం ఊహలను నమ్మదు గదండీ! నమ్మదు. మరి ప్రపంచం దాకెందుకు? కుటుంబం. సో, వీళ్ళ ఊహాత్మకమైనటువంటి విషయాల్లో వీళ్ళెంత వరకు చురుగ్గా ఉంటారు, నిజాయితీగా ఉంటారు, హ్మ్. అంకిత భావంతో ఉంటారంటే, వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంతా గూడా వాళ్ళు చేసే పని పట్ల అపారమైన నిజాయితీ ఉంటది. ఇంకోళ్ళని కాపీ కొట్టరు వీళ్ళు. హ్మ్. దే హావ్ దేర్ స్ట్రాంగ్ ఇండివిడ్యుయాలిటీ. సో, కేతువు గూడా వాళ్ళకేం వాడు ఒక యాడింగ్ స్ట్రెంత్ అవుతాడు. హ్మ్. మరి ఎక్కడ డిఫరెన్స్ ఒస్తుంది? ఎక్కడ వీళ్ళు వీక్ పాయింట్ ఏంటి కేతువు ప్రకారము? అంటే కేతువుకున్నటువంటి వీక్‌నెస్ ఏంటంటే, కేతువు దేన్నైనా గాని అబ్స్ట్రాక్ట్ అంటే ప్రపంచం ఊహించక ముందు, హ్మ్. ప్రపంచం నిద్ర లేవక ముందరే వాటి పట్ల అవగాహనని తీసుకొచ్చి ప్రపంచానికి పరిచయం చేయాలనే ఆతృత ఉంటది. హ్మ్. అర్థమైందా? మీరు ఆచరించక ముందరే మీరు చెప్పేటువంటి ప్రాజెక్ట్ ఒకప్పుడు 20 ఏళ్ల కింద నేను ఆస్ట్రో సైకాలజీ గురించి చెప్తున్నప్పుడు ప్రతి ఒక్కళ్ళకి చెప్పాల్సొచ్చేది. హ్మ్. అంతా విన్న తర్వాత సార్ మీరు అద్భుతంగా చెప్పారు నా జాతకం. హ్మ్. నా భవిష్యత్తు ఏందని అడుగుతాడు. ఓకే. అర్థమైందా? ఓకే. ఇప్పుడు మీ స్వభావం ఎంతవరకు మీ భవిష్యత్తు మీద ప్రభావితం చూపిస్తుందన్న దాని మీద పరిశోధన చేశారు. హ్మ్. అంటే మీ భావము, మీ స్వభావం యొక్క పాత్ర గూడా మీ కార్యాచరణ, మీ భవిష్యత్తు మీద ఉంటుందనే గదా! అవును. జ్యోతిషం చెప్పింది అదే. అవును. వీళ్ళకి ఈ సింహరాశి వాళ్ళకి ఈ కేతువు యొక్క ఇంపాక్ట్ ఏంటంటే, వీళ్ళు చూసే వాళ్ళకి ఎట్లా కనిపిస్తారంటే, వీడికి ఏదో హాలుసినేషన్స్ వచ్చినియి. వీడు ఓవర్ కాన్ఫిడెన్స్‌తో ఉన్నాడు. హ్మ్. లేదా వీడికి ఏదో సైకియాట్రిక్ ప్రాబ్లమ్ వచ్చింది. ఖచ్చితంగా మనం సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకుపోవాలి అన్నటువంటి భావన కలిగించేలాగా వీళ్ళు మాట్లాడతారు. చెప్పే పనులు అలా చేస్తారు. డబ్బులు కూడా ఇన్వెస్ట్‌మెంట్ అలా చేస్తారు. హ్మ్. ఇప్పుడు మీరు ఒక రియల్ ఎస్టేట్‌లో గాని దేంట్లోనైనా ఒక డబ్బులు ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారు. హ్మ్. లేదా మీరు ఎక్కడో ఒక ఫారెన్ ట్రేడ్ మీద ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారు. ఓకే. ప్రస్తుతం దానికి మార్కెట్ లేదు. లేదా గతంలో దాని చరిత్ర బాలేదు హ్మ్. అనుకుందాం. హ్మ్. సో, అలాంటప్పుడు చాలామంది ఆ రిస్క్ జోన్‌లోకి వెళ్లి ఇన్వెస్ట్‌మెంట్ చేసినప్పుడు హ్మ్. చుట్టుపక్కల వాళ్ళు నమ్ముతారా? సహకరిస్తారా? ఎంకరేజ్ చేస్తారా? హుహు. చెయ్యరు. ఓకే. సో, ఇది వీళ్ళకి ఎందుకు చెప్తున్నా అంటే, ఇదే వీళ్ళకి స్వభావం మీద తీవ్రమైనటువంటి ఎఫెక్ట్ ఉంటది. హ్మ్. సో, సింహరాశి వాళ్ళకి ఈ స్వభావం అన్నది
ఈ అంటే గడిచిన మే మాసం నుంచి ఒక సుమారు 18 నెలలు వేసుకోండి. ఉమ్, వీళ్ళ చేతులారా వీళ్ళు చేసేటువంటి ఇన్వెస్ట్‌మెంట్స్ ఉమ్, హ్మ్. గుర్తుపెట్టుకోండి. మొదట్లో ఏం చెప్పా మీకు? ఆ యొక్క భాగ్యం అంటే లక్ ఫ్యాక్టర్ అన్నది వీళ్ళ ఇంటి ముందు వచ్చి నుంచుంటది. ఓకే. కానీ మనం చేసే పని, మన నిర్ణయాలు ఉమ్, అవి ప్రపంచానికి అర్థం కానటువంటి స్థితిలో ఒక అబ్స్ట్రాక్ట్ మోడ్. అంటే మనం చూడండి జనరల్‌గా ఏవైతే మనము కళ్ళకి కనపడనివి సాంకేతికంగా మనం ప్రూవ్ చేయలేనివి, సైంటిఫిక్‌గా మనం ప్రూవ్ చేయలేనివి కొన్ని విషయాలు మనం చాలా చేస్తాం, చాలా మాట్లాడతాం. ఉమ్, మీరు ఆస్ట్రాలజీ కూడా అలాంటి సబ్జెక్ట్. అది ప్రూవ్ అయ్యే వరకు మీకు పలానా ఇన్సిడెంట్ జరుగుతది అని చెప్పే వరకు మా బాధ్యత ఉంటది. అయిన ఉమ్, తర్వాత అయిందా లేదా అన్నది వాళ్ళకి అది టైం డిసైడ్ చేస్తది. ఉమ్, అప్పుడు జరిగిందండి అని చెప్తారు. జరగలేదని కూడా చెప్తారు. ఉమ్, సో మీరు చెప్పేంత వరకు ఏంటి అది ఊహ. ఓకే. ఇప్పుడు ఊహాత్మకంగా ఉంటారు. యూ గాట్ మై పాయింట్? ఉమ్, సో దే ఆర్ టెర్రిబుల్లీ ఇమాజినేటివ్. సో ఇప్పుడు చెయ్యకూడని పని ఏంటి? ఏం చేస్తే ఎటువంటి ప్రభావం ఉంటుందనేది మనం రాహువుని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఓ, రాహువు స్వభావం ఏంటి? రాహువు ఏ రాశి నుంచి కానీ, ఏ లగ్నం నుంచి గాని, ఉమ్, ఏ భావంలో ఉంటాడో అంటే వీళ్ళకి ఈ రాశి రీత్యా చూస్తే సప్తమ భావంలో ఉంటాడు. సో ఉమ్, సప్తమ భావం అంటే ఏంటి? దాంతో వీళ్ళకి అటాచ్‌మెంట్ ఉంటది. హ్మ్. ఉమ్, అటాచ్‌మెంట్ విత్ లైఫ్ పార్ట్నర్. సప్తమ భావం అంటే ఏంటి? పెళ్లి, ఉమ్, భాగస్వామి, బయాలజికల్ ఇంటిమసీ, ఎనీథింగ్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్. ఇట్ మే బి ఇన్‌సైడ్ ద బెడ్‌రూమ్ ఆర్ ఔట్‌సైడ్ ద బెడ్‌రూమ్. ఉమ్, So everything is related to the wife and husband in the physical intimacy and emotional intimacy, even with all survival aspects. ఇవన్నిటికి సంబంధించింది సప్తమ భావం. ఉమ్, అందులో రాహు ఉన్నాడు. సో వీళ్ళకి జీవిత భాగస్వామికి సంబంధించి ఒకటి డిలే ఇన్ మ్యారేజ్ ఆల్రెడీ ఉండుంటాయి. ఉమ్, లేదా డివోర్స్ అయిన వాళ్ళు, 2 సార్లు డివోర్స్ అయిన వాళ్ళు. ఉమ్, సో ఈ ప్రాసెస్‌లో ఏముంది? ఒకటి పెళ్లి కావట్లేదు. ఉమ్, ఒకటి పెళ్ళై విడాకులైంది. ఉమ్, 2 సార్లు విడాకులైంది. ఇందులో కామన్ పాయింట్ ఏంటి? మ్యారేజ్. ఉమ్, అవునా కదా? ఉమ్, పెళ్లి కానోడికి అదే సమస్య, అదే కోరిక. ఉమ్, పెళ్ళై డైవోర్స్ అయినోడికి, 2 సార్లు డైవోర్స్ అయినోడికి. ఉమ్, ఏముంది కామన్ ఫ్యాక్టర్ ఇది ఇక్కడ? ద ఉమ్, కంపానియన్ ఉమ్, రిలేషన్ బిట్వీన్ ద లైఫ్ పార్ట్నర్. సో ఈ లక్షణము రాహువు ఏ హౌస్‌లో ఉంటాడో దాని పట్ల తీవ్రమైనటువంటి ఒక అటాచ్‌మెంట్ ఫార్మ్ చేస్తాడు. అటాచ్‌మెంట్ ఫార్మ్ చేసిన ఏం జరుగుతది? ఉమ్, డిస్సాటిస్ఫాక్షన్ క్రియేట్ చేస్తాడు. రాహువు యొక్క లక్షణం ఏంటంటే దేన్నైనా అతికిచ్చి పట్టుకుంటాడు. ఉమ్, ఎనీథింగ్ రిలేటెడ్ టు రాహుస్ పర్ఫార్మెన్సెస్ ఇన్ పర్టిక్యులర్ డొమైన్, ఇన్ పర్టిక్యులర్ హౌస్ దట్ డెవలప్స్ లాట్ ఆఫ్ అటాచ్‌మెంట్. ఉమ్, కానీ వీళ్ళకి రాశిలో ఎవడున్నాడు? డిటాచ్‌మెంట్ ఇచ్చేటువంటి గ్రహం ఉంది. ఇది సింహరాశి వాడు చాలా పర్టిక్యులర్‌గా గమనించండి. కేతువు ఏమో మిమ్మల్ని కాశీకి తీసుకెళ్తాడు. తులసి ఉమ్, మాలేసి గడ్డం పెంచి. అంటే ఉమ్, ఏంటి? డిటాచ్‌మెంట్. రాహు ఏం చేస్తాడు? భాగస్వామి చుట్టూ తిప్పుతాడు. పెళ్లి కావట్లేదు, పెళ్లి కావాలి, డైవోర్స్ అయింది, లేదా రెండో పెళ్లి, మూడో పెళ్లి. ఉమ్, అంటే ఇక్కడ మీరెక్కడ మీ మనసు ఎక్కడుంది? మీరు కాశీలో, రామేశ్వరంలో, మీరు ప్రయాగలో కూర్చున్నా, లేకపోతే శిఖరాగ్రహాల్లో కూర్చున్నా, ఉమ్, మనసు ఎక్కడుంది? పెళ్లి చుట్టూ నడుస్తుంది. సో వాట్ ఈస్ ద డిస్టర్బెన్స్? ఉమ్, సో మనం చెప్తే వాళ్ళు హర్ట్ అవుతారేమో కానీ, ఉమ్, ఇది వాళ్ళకి జీవిత భాగస్వామికి సంబంధించింది మాత్రమే కాకుండా, ఉమ్, దే విల్ బి ఈవెన్ చూడండి ఈ మధ్య కాలంలో చాలా మంది సెక్షువల్లీ ఎక్స్‌ప్లాయిట్ అవుతున్నారు చూడండి. ఉమ్, అంటే మల్టిపుల్ పార్ట్నర్స్ గాని, లేకపోతే డిస్‌లాయల్టీ విత్ ద పార్ట్నర్స్. ఉమ్, ఆ! ఉమ్, ఇటువంటి మాయా ట్రాప్‌లో పడతారు అన్నది ఈస్ ఎన్ ఇండికేషన్. ఉమ్, ఎప్పటి నుంచి? మే నుంచి ఆల్‌మోస్ట్ 18 మంత్స్. 2025 నుంచి మీరు లెక్కేసుకోండి 18 మంత్స్. ఓకే. ఓకే. సో రాహు ఏ హౌస్‌లో ఉంటాడో దానికి సంబంధించిన తీవ్రమైన పరిణామాల్ని ఎంతవరకు ప్రవోక్ చేస్తాడో దాని నుంచి మీకు ఏ సంతృప్తి లేకుండా చేస్తాడు. ఉమ్, మీకు పెళ్లయింది, డైవోర్స్ అయింది. సెకండ్ మ్యారేజ్ కూడా అయింది. బట్ యూ ఆర్ నాట్ హ్యాపీ. యూ ఆర్ నాట్ కంటెంటెడ్. వై? ఎందుకు అంటే ఒక పక్కనేమో మిమ్మల్ని ఒకవైపు మీ కుడి చేయి పట్టుకొని ఒకవైపు లాగుతుంది. ఎటువైపు? వైరాగ్య దిశకి. కేతువు. ఎడమ వైపు ఏంటి? రాహువు లాగుతున్నాడు. రాహు. లేదు లేదు సంసారం సంసారం అని లాగుతున్నాడు. సరిపోయింది. ఈ రెండిటి మధ్యలో ఈ 18 నెలలు గడుస్తాయి. ఉమ్, 18 మంత్స్. వేర్ ఇస్ ద లక్ ఫ్యాక్టర్? ఉమ్, వీళ్ళు లక్‌ని ఎట్లా అటైన్ చేయాలి వీళ్ళు? ఎందుకంటే మీకు ఆల్రెడీ చెప్పా కదా! ఇప్పుడు ఈ కేతువు వల్ల ఇది జరుగుతది అని. ఉమ్, సో వీళ్ళు గమనించాల్సింది ఏంటంటే కేతువు యొక్క ప్రభావము ఉమ్, ఎటువంటి బెనిఫిట్ క్రియేట్ చేస్తది వీళ్ళకి అంటే, వీళ్ళు ఏ పని చేసినా గాని పూర్తి ఆత్మవిశ్వాసంతో చేస్తున్నామని వీళ్ళు అనుకుంటారు. అనుకుంటారు. ఉమ్, పని చేయక ముందు వరకు. ఓకే. అవునా? పని చేసే ముందు వరకు కూడా ప్రణాళిక, పేపర్ వర్క్ అన్నీ ఉంటాయి. ఉమ్, పని చేయడం స్టార్ట్ చేసిన తర్వాత వీళ్ళ ఊహ, రియాలిటీ మ్యాచ్ అయితాయా? మ్యాచ్ కావు. మ్యాచ్ కానప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? డిసప్పాయింట్ అవుతారు.
నో. హ్మ్. ఇంకా యాడమెంట్ గా ఇంకా రకరకాల ప్రయత్నాలు చేస్తారు, ఎక్స్పెరిమెంట్ చేస్తారు. ఇప్పుడు సపోజ్ సింపుల్ ఎగ్జాంపుల్ మేడం, హ్మ్. ఇప్పుడు ఈ కెమెరామెన్ పర్ఫార్మెన్స్ బాగోలేదని చెప్తారు హ్మ్. ఈ ఛానల్లో. హ్మ్. నీకు పర్ఫార్మెన్స్ బాగాలేదని చెప్పారు, హ్మ్. నువ్వు నీ క్యారెక్టర్ గురించి చెప్పలే వాళ్ళు, నీ స్కిల్ గురించి చెప్పారు. ఓకే. సో నువ్వు ఈ ఛానల్ వదిలేసి ఇంకో ఛానల్కి వెళ్ళి అక్కడ పని చేస్తే అదే స్కిల్ ఉంటుందా, మారుతుందా చెప్పండి. అదే స్కిల్ ఉంటుంది. అన్లెస్ యూ ఇంప్రూవైజ్ ఇట్, అంతే. యూ యాక్సెప్ట్ ఇట్. యెస్. ఇదే వీళ్ళు చేయరు. ఓకే. ఇంకా నెక్స్ట్ అంటే రేపు నేను చెయ్యబోయే పని అద్భుతంగా చేస్తాను. నువ్వు ఇవాళ ఏం చేసావు, ప్రపంచం నేను అడిగే ప్రశ్న ఏంది, ఇవాళ నువ్వు ఏం చేసావు, నేను ఇప్పుడే ఏం చేసావు. హ్మ్. సో నీ ప్రీవియస్ పర్ఫార్మెన్సెస్, కరెంట్ పర్ఫార్మెన్సెస్, హౌ ఇట్ ఈస్ రిలేటెడ్ టు గెయిన్ కాన్ఫిడెన్స్ టు పర్ఫార్మ్ బెటర్ ఇన్ ఫ్యూచర్ ఫ్యూచర్. పర్ఫార్మెన్సెస్. అవునా? హ్మ్. ఈ మూడిటి మధ్యలో ఈ రాహుకేతులు పిండి రుబ్బారేసి వీళ్ళకి వైరాగ్యాన్ని తెస్తాడు అని రాహుకేతువుల యొక్క స్థానం చెప్తుంది. ఓహ్! అర్థమైందా? హ్మ్. కాబట్టి వీళ్ళకి సూచన కూడా ఏంటంటే ముఖ్యంగా లాయలిటీ. వీళ్ళకి సింహరాశి వాళ్ళకు ఉండే గొప్ప లక్షణం లాయలిటీ. హ్మ్. సో జీవిత భాగస్వాముల వల్ల హ్మ్. భర్త కావచ్చు, భార్య కూడా కావచ్చు, ప్రేమికుల్లో మగవాళ్ళు, ఆడవాళ్ళు కూడా కావచ్చు, హ్మ్. ఈ ఎక్స్‌ప్లాయిటేషన్ అన్నది ఈ 18 నెలల్లో ఉండి వీళ్ళ జీవితకాలం సంపాదించిన పేరు ప్రఖ్యాతలు, మంచితనం అంతా కూడా కొడతాడు ఇట్లా. హ్మ్. కత్తితో కొట్టినట్టు రాహు కొట్టేస్తాడు. కానీ వీళ్ళు భయపడేది దేనికి అంటే వీళ్ళ సోషల్ ఇమేజ్‌కి భయపడతారు వీళ్ళు. రాహువు యొక్క ప్రభావం ఏంటంటే కుంభరాశిలో ఉంటాడు. హ్మ్. సో సోషల్ ఇమేజ్‌కి భయపడతారు. సోషల్ ఇమేజ్‌కి భయపడడం వల్ల కూడా చాలా సందర్భాల్లో వీళ్ళు చెయ్యని తప్పుని నెత్తినేసుకుంటారు. అనవసరమైన డబ్బు కూడా ఖర్చు పెట్టుకుంటారు. అర్థమైంది కదండీ! హ్మ్. మీరు దాన్ని ఏ రకంగా మేనేజ్ చేయాలన్నప్పుడు ధన నష్టము, హ్మ్. రెండోది మీరు పరువు. భరించకూడని విషయాలను కూడా మీరు భరిస్తారు. సో అల్టిమేట్‌లీ ఏంటంటే ఇట్ లీడ్స్ టు హెల్త్ ఇష్యూస్, హ్మ్. ఆరోగ్యపరమైన సమస్యలు. సో కేతువు వల్ల బెనిఫిట్ ఇంకోటి కూడా చెప్పాలి ఏంటంటే, ఎవరైనా రీసెర్చ్ స్కాలర్స్ ఉన్నారు, హ్మ్. లేదా పొలిటీషియన్స్ ఉన్నారు, హ్మ్. ఈ స్పెక్యులేషన్స్‌లో ఉంటారు చూడండి. వీళ్ళకి బెస్ట్ టైమ్ ఇది. హ్మ్. అది పేరు సంపాదించడానికి సడెన్‌గా పదవి. ఇప్పుడు చూడండి అజరుద్దీన్‌కి ఒక పదవి వచ్చిందా లేదా? హ్మ్. ఎలక్షన్స్ అవును. రాంగానే. ఎట్లొచ్చింది? అసలు అజరుద్దీన్ అనే వ్యక్తి అసలు క్రికెట్ ఆడుతున్నాడా? లేకపోతే దేశాల బట్టి తిరుగుతున్నాడా? ఆ ఓల్డ్ సిటీ బావర్చి బిర్యానీ తింటున్నాడో ఎవడికి తెలీదు. లాస్ట్ ఎవరు? 4, 5 అవును. ఇయర్స్ నుంచి. సడెన్‌గా అవును. ఒక్కసారి అజరుద్దీన్ లైమ్‌లైట్‌లోకి వచ్చాడు. అవును. సో రాహువు, కేతువు ఎప్పుడు కూడా ఒక ప్రాసెస్ ఓరియెంటెడ్ రిజల్ట్స్ ఇవ్వరండి. ఒక హ్మ్. ప్రణాళికాబద్ధంగా రిజల్ట్స్ ఇవ్వరు. సడెన్‌గా. సడెన్ హ్మ్. అంటే ఒక బాంబ్ బ్లాస్ట్ అనుకోండి. అది వాళ్ళకి కూడా తెలీదు. వాళ్ళకి జ్యోతిష్యుడు కూడా తెలీదు. ఇది కోసం రాహుకేతు మెరుపు. రాహుకేతువుల ప్రెడిక్షన్స్ గాని, అనాలిసిస్ గాని, యాంటిసిపేషన్స్ చెప్పేటప్పుడు హ్మ్. 1కి 4 సార్లు కష్టపడాల్సొస్తది జ్యోతిష్యుడికి. ఓకే. మీరు చూడండి 80% మంది జ్యోతిష్యుల దగ్గరికెళ్ళేవాళ్ళు రాహు మహర్దశ, కేతు మహర్దశ లేదా అంతర్దశ లేదా శని మహర్దశ, శని అంతర్దశలో వెళ్తారు. అవి తెలుసుకోవడానికి వెళ్తారంటారు. ఆ టైంలోనే వెళ్తారు వాళ్ళు. ఓహ్! శని డబ్బు, హ్మ్. ఆర్థిక ఇబ్బందులు. హ్మ్. రాహువు ఇవి ఇలానే ఇలా హ్మ్. ఎక్స్‌పెరిమెంట్ చేసి ఎటు ఇటు కాకుండా ఒక క్రాస్ రోడ్‌లో ఉన్నప్పుడు వెళ్తారు. కేతువు ఓకే. భార్య వదిలేసింది, హ్మ్. ఉద్యోగం పోయింది, ఫ్రీక్వెంట్ జాబ్స్ పోతున్నాయి. హ్మ్. ఆ! హ్మ్. లవ్ ఫెయిల్యూర్. హ్మ్. ఎనీథింగ్ రిలేటెడ్ టు ద డిటాచ్‌మెంట్. ఓకే. సో చూడండి ఈ లక్షణాలు ఉన్న వాళ్ళే ఎక్కువ సమాజంలో సమస్యలు గురవుతున్నారా లేదా? అవును. ప్లస్ జ్యోతిష్యుల దగ్గరికెళ్ళేది కూడా వాళ్ళే. హ్మ్. సో రాహుకేతువులకి వీళ్ళు గమనించాల్సిందేంటంటే వీళ్ళకి సడెన్ సెన్సేషనల్ రిజల్ట్స్, పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి. వీళ్ళు సెన్సేషనల్ పర్సనాలిటీస్ అని గుర్తింపు పొందిన వాళ్ళు కూడా ఎక్స్‌ప్లాయిట్ అయ్యి మొత్తం అంటే ఆ ఆకాశంలో ఉన్న వాళ్ళు కూడా పాతాళానికి అధఃపాతాళానికెళ్ళి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంటది. అంటే ఎక్స్‌ట్రీమ్ పాజిటివ్ అండ్ ఎక్స్‌ట్రీమ్ నెగెటివ్ నెగెటివ్. రిజల్ట్స్ బేస్డ్ ఆన్ ద కాన్ఫిగరేషన్ ఆఫ్ థీస్ 2 ప్లానెట్స్ రాహు అండ్ కేతు ఓహ్! పొజిటెడ్ ఇన్ కుంభ అండ్ సింహ. హ్మ్. అందులో ఎందుకు నేను ఎక్స్‌ప్లాయిటేషన్ అని చెప్తున్నానంటే సప్తమ భావంలో రాహు ఉన్నాడు. హ్మ్. సో మీరు ట్రాప్ పోకండి. అమ్మాయిలకి, అబ్బాయిలకి డోంట్ గెట్ ట్రాప్డ్ బై యువర్ పార్ట్నర్. హ్మ్. ట్రాప్ అంటే ఓకే. తెలుసు కదా మేడం. ఈ హ్మ్. రోజుల్లో పెద్ద ట్రాప్ ఏంటో చూస్తున్నారు కదా! హ్మ్. ప్రతిరోజు వద్దంటే న్యూస్ అదే. హ్మ్. ఎక్స్‌ట్రా మ్యారిటల్ అఫైర్స్. హ్మ్. అవునా? హ్మ్. ప్లస్ ఇంకోటి ఆధ్యాత్మికం. ఆధ్యాత్మికం పేరుతో కూడా మొన్నెక్కడో చూసాను ఒకటి. హ్మ్. అదేదో ఒక బియ్యం దీంట్లో వేస్తే మనీ మల్టిప్లై అయితదని చెప్పాడంట ఎవడో. అవును. ఆ! వాడికుండే 300,00,00,000లో ఇంకా 94,00,00,000 ఎసాడు వాడు. అర్థమైందండి? 90 అంటే నిజంగా వాళ్ళు చదువుకున్నాడు మళ్ళీ. హ్మ్. డాక్టర్ తెలుసా మీకు? అవునా? ఓకే. అందులో ఏసిన వాడు ఒక డాక్టర్. ఓకే. ఇక చూసుకోండి. ఆడు సంపాదించిన 300,00,00,000 సరిపోనట్టుంది. అప్పటికి వాడికి 56 ఏళ్ళు. హ్మ్. సో ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే డోంట్ గెట్ ట్రాప్డ్ బై 2 ఆస్పెక్ట్స్. వన్ థింగ్ ఈస్ హ్మ్. యువర్ పార్ట్నర్. సెకండ్ థింగ్ ఫైనాన్సెస్. హ్మ్. సో ఈ ఆధ్యాత్మిక ముసుగులో నీకు ఇది జరుగుతది, అది జరుగుతుందని చెప్పినప్పుడు మీరు ఒకటే గమనించండి.
మీరు ప్రపంచానికి చెప్పుకునే దాంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది, మీ ఎబిలిటీ ఎంతవరకు మ్యాచ్ అవుతుంది అని మీరు చూసుకోనంత కాలం మిమ్మల్ని వేరే వాడు రాహు లాగానే ట్రీట్ చేస్తాడు. రాహు ఏం చేస్తాడు? మాయలో పెడతాడు. మాయలో పెట్టి, ముసుగులో పెట్టి, పొగ చుట్టూ కమ్మి లాస్ట్‌కి మీ దగ్గర నుంచి ఏది లాక్కోవాలో లాక్కుంటాడు. ఆ తర్వాత మనం వెళ్లి కేతువుకున్న లక్షణాలతో బతకాలి. వైరాగ్యము, ఆధ్యాత్మికము, గ్రంథాలు, పుస్తకాలు, యాత్రలు. సో కాబట్టి ఈ సూక్ష్మ లక్షణాన్ని వీళ్ళు గ్రహించాలి. ఎందుకంటే రాశిలోనే కేతు ఉంటాడు కాబట్టి పూర్వజన్మ సంస్కారం అంతా వస్తది. ఓకే. ఈ పూర్వజన్మ కర్మ సిద్ధాంతం లేదా పూర్వజన్మ కర్మ ఫలితము మనకి కలియుగంలో ప్రారంధంలో దాని ప్రభావం లేకుండా ఉండే కూడా చూసుకునే ప్రయత్నాలు చేయాలి వీళ్ళు. ఓకే. సో రాహు ఏంటంటే వీళ్ళు మాయలో పెడతాడు. 2 విషయాలను మాయలో పెడతాడు. మిగతా విషయాల్లో ఏం లేడు. ఈ 2 విషయాల్లో కూడా వీళ్ళు జాగ్రత్తగా ఉంటే బెటర్ టైం ఉంటది వీళ్ళకి. మరి నాగనాథ్ గారు వీరికి ఎలాంటి పరిహారాలు ఇస్తారు? అంటే రాహుకేతుల్ని ప్రసన్నం చేసుకోవాలంటే సింహరాశి వారు ఏం చేయాలి? రాహు అంటే మీరు మాయలో పడకపోవడమే రాహువు మీద జయం. ఓకే. ఏందండి? రాహువు మీద విజయం ఏంటంటే మీరు మాయలోకి పోవడం. హ్మ్. రాహువు మీద జయం మాయలోకి పోకపోవడం అంటే అర్థం ఏంటి? యూ హావ్ టు బి కాన్షియస్. యూ హావ్ టు బి ఈవెన్ హానెస్ట్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్. హ్మ్. అవునా? అంటే మీరు బయట ప్రపంచంతో సంబంధం లేకుండా మీలో మీరు హానెస్ట్‌గా. హ్మ్. అవునా కదా మేడం? ఇప్పుడు మీరు భోజనం చేసి వచ్చారా లేదా అంటే మీకు మాత్రమే తెలిసుంటది. అవును. అవును. చెప్పొచ్చు నేను అక్కడ తిన్నాను, ఇక్కడ తిన్నాను. హ్మ్. సో మీకు మాత్రమే తెలిసిన విషయాలకు గూడా మీరు ఒక దాన్నేమంటారు ఒక ముసుగు లాంటిది వేసి ప్రపంచానికి పరిచయం చేసి ప్రపంచంలో ఒక కొత్త గుర్తింపు కోసం చేసేటువంటి ఒక సూడో ప్రయత్నాన్ని మానుకోవాలంటే అది కేవలం అంతఃకరణ సమయం. హ్మ్. అది మీకు లోపల నుంచి రావాల్సిన సంస్కారం. హ్మ్. రెండోది కేతు బలం ఎలానో మీకుంది, రాశిలో ఉంది. హ్మ్. సో కాబట్టి మీరు చేయాల్సిందల్లా ఏంటి? మిమ్మల్ని మీరు సంస్కరించుకోవడం కోసం చేసేది ఏంటి? మనం రకరకాల ప్రయత్నాలు చేస్తాం. హ్మ్. ఒక్క ప్రయత్నం తప్ప. ధార్మిక ప్రయత్నాల్లో చాలా ముఖ్యమైనది చేయకుండా మిగతావన్నీ చేస్తాం. ఏంటండి అది? మనల్ని మనం శుద్ధి చేసుకోవడం కోసం మనం చేసేటువంటి ఆహార నియమం. హ్మ్. ఇవాళ ఆహారం ఎందుకు తింటున్నారు? నువ్వు ఏం తింటున్నావు? ఎవరినైనా అడగండి. హ్మ్. ఉంది తింటున్నాను. ఏది చేసింది దొరికితే అది తింటున్నాను. తింటున్నాం. చాయిసెస్ మాట్లాడండి. హ్మ్. అది ఎప్పుడో ఒక లేదు. అకేషనల్‌గా బర్త్‌డేకో లేకపోతే ఏదైనా ఫెస్టివల్ టైమ్‌లోనో ఏదో ఉంటది. హ్మ్. సో వీళ్ళు సంస్కరించుకోవాల్సింది అతి కష్టపడి చేసుకోవాల్సింది ఏం లేదు. దే హావ్ టు క్విట్ నాన్ వెజ్. హ్మ్. ఎందుకంటే 12 రాసులలో చాలా న్యాచురల్‌గా, ఎమోషనల్‌గా ఉండే రాసులు 2. హ్మ్. ఒకటి కర్కాటకం, 2 సింహం. హ్మ్. సో ఈ భావోద్వేగాల పరంగా ఉండేటువంటి రాశి కాబట్టే, మీ భావోద్వేగాలను శుద్ధి చేసుకోవడం కోసం మీరు బయట ప్రపంచంలో ఏమి చేసినా అది ఎక్స్‌టర్నల్ ఫ్యాక్టర్ మీ మైండ్ మీద గాని, మీ ఎమోషన్స్ మీద ఉండదు. హ్మ్. సో దేనివల్ల ఉంటది? మీరు డైలీ చేయగలిగేది ఏంటి అంటే, మీరు మాంసాహారం మానేయండి. హ్మ్. జీవితకాలం మానేయమని చెప్తే మళ్ళా నన్ను స్టూడియోకొచ్చి కొడతారేమో. మీరు ఈ 18 మంత్స్ హ్మ్. ఏది రాహువు, కేతువు యొక్క గోచార ఫలం ఏదైతే సూచన ఉందో, ఈ 18 మంత్స్ మీరు అవాయిడ్ చేయండి. దీనివల్ల ఏంటి లాభం అనొచ్చు. మన ఆహారం వల్లనే మన ఆలోచన వస్తది. మనకు శక్తి వస్తది. అవునా కదా మేడం? అవును. ఫుడ్ అండ్ వాటర్ సోర్సెస్ వల్లనే మనకు ఎనర్జీ వస్తది. హ్మ్. అవునా? హ్మ్. ఈ ఎనర్జీ మీరు ఎక్స్‌టర్నల్ ఫ్యాక్టర్స్ నుంచి తీసుకుంటున్నారు. దానివల్ల మీకు ఇంటర్నల్ ఫ్యాకల్టీస్ ఏవి కూడా ప్యూరిఫై అవ్వట్లేదు. మీరు కన్జ్యూమ్ చేసే ఎక్స్‌టర్నల్ ఫుడ్ లెట్ ఇట్ బి ప్యూరిఫైడ్. హ్మ్. లెట్ ఇట్ బి మోర్ న్యాచురల్. అప్పుడేమవుతది మీరు ఆటోమేటిక్‌గా మీకు సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ అయ్యి లోపల ఆటోమేటిక్‌గా అది ఆ వైరస్‌ని తీసేస్తది. హ్మ్. దట్ వైరస్ ఈస్ యువర్ సంస్కార ఆఫ్ ద ప్రీవియస్ బర్త్. ఓకే. సో దీనివల్ల గొప్ప లక్షణం మనకు వేదంలో రాసిందేంటంటే, హ్మ్. మీకు పూర్వజన్మ కర్మ ఫలితం ఈ జన్మలో మీకు ఏదైతే దక్కాలి, జరగాలి ఉందో హ్మ్. దాన్ని గూడా అది అవాయిడ్ చేస్తదట. హ్మ్. ఇప్పుడు మీకొక నష్టం జరగాలి మేడం. హ్మ్. ఒక యాక్సిడెంట్ అయింది. హ్మ్. మీకేదో తీవ్రమైనటువంటి ఒక ఆహ్, ఏదన్నా ఒకటి ఇబ్బంది కలగాల్సింది. హ్మ్. అది త్రుటిలో తప్పొచ్చు. హ్మ్. లేదా పాక్షికంగా దాన్ని తగ్గించొచ్చు. ఇదంతా కూడా ఎక్కడి నుంచి వస్తుందంటే, కేవలం మన స్వీయ సంస్కరణకు వస్తుంది. ఓకే. ఇలాంటివి మనం ఎప్పుడు వినలేదు కదా! ఇలాంటివి. అవును. అవును. అర్థమైందండి? మనకి ఎంతవరకు తెలుసంటే ఎక్కడెక్కడికెళ్ళాలి? ఏ ఎలాంటి రాహువుని పూజలు కలవాలి? చేసుకోవాలి? రాహువుని కలవాలి? రాహువులకి ఏమేమి సమర్పించాలి? ఓహ్! అలా వచ్చారా? ఓకే. అర్థమైపోయింది కదా! అర్థమైంది. ఇప్పుడు మీకు పనికిరానిది చేసేవాడు ఎవడైనా రాహువే. మిమ్మల్ని అంతే. మాయలో అంతే. పెట్టడం. రాహు అంటేనే మాయ. అవునా అంతే. కదా! మిమ్మల్ని హ్మ్. మాయలో పెట్టి మీరు ఆల్రెడీ ఒక మాయలోకొస్తే హ్మ్. మీరు ఒక డిపార్ట్‌మెంట్ ఆఫ్ మాయ నుంచొస్తే వాడు తీసుకుపోయి నిన్ను మళ్ళా ఇంకో కొత్త డిపార్ట్‌మెంట్‌లో పెడతాడు. హ్మ్. ఎండ్ ఆఫ్ ద డే ఏముందంటే 2 యూనివర్సిటీలన్నీ మాయవే ఉంటాయి. ఓకే. సో, ఈ చిన్నది చాలా వెరీ సింపుల్. 18 మంత్స్ వీళ్ళు గనుక ఉంటే హ్మ్. ఈ ఎక్స్‌ప్లాయిటేషన్, అన్‌వాంటెడ్ బ్యాడ్ నేమ్, హ్మ్.
ఫైనాన్షియల్ లాసెస్, ఫ్యామిలీ, ఇవన్నీ కూడా వాళ్ళకి మాక్సిమం ఐ కెన్ సే ద మాక్సిమం రిడక్షన్ ఉంటుంది మేడం. సూపర్ చెప్పారండి నాగనాథ్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.